హాయ్ వియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ చూడడానికి మనం వచ్చేసామండి నియర్ ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి ఇక్కడ మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఎలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో ఇప్పుడు చూసేద్దామా. మనం ఇప్పుడు మిస్ ఇండియా డిజైనర్స్ లో ఉన్నామండి. ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఆఫ్ శారీస్ లక్ష్మి గారు చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. లక్ష్మి గారు హలో అండి. ఎలా ఉన్నారు? మరి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? లైక్ ఆల్ వెరైటీసా, ఓన్లీ పట్టు అలాగా? ఆల్ వెరైటీస్ అయితే మా కోసం. ఓకే అండి, మరి ఫస్ట్ పీస్ ఫస్ట్ సారీ పట్టు తీస్తామండి. పట్టు ఓకే, నైస్ అండి. లైట్ వెయిట్ పట్టు వస్తుంది. సో మనం ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ మీద పర్పుల్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు, గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. పళ్ళు దగ్గరకు వచ్చేటప్పుడు 2 కాంబినేషన్స్ లో గ్రీన్ ఎలా తీసుకున్నాం, మధ్యలోకి వచ్చి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ లో అలా తీసుకున్నాం. సో ఇది మనకి బార్డర్ కాంబినేషన్ లో మధ్యలో జరీ వీవింగ్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది. 3 బార్డర్స్ కూడా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఇచ్చారు, చాలా బార్డర్ స్టైల్లో ఉంటుంది అనమాట. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే బంచెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది మన జరీ స్టైల్లో తీసేసుకొని మధ్యలో గ్రీన్ అనేది కాంబినేషన్స్ లో ఎలివేట్ చేసుకున్నాం అనమాట. అదే విధంగా ఇంకొక బంచెస్ కంప్లీట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో యూజ్ చేస్తాం. అదే విధంగా కిందకి వచ్చేటప్పుడు బార్డర్ హైలైట్ అవుతుంది. అంటే యాక్చువల్ గా ఏంటంటే పట్టు అంటే మనం అన్ని ఆల్మోస్ట్ జరీ స్టైల్ ఇచ్చేసి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఏంటంటే ఓన్లీ థ్రెడ్ వీవింగ్ తో తీసుకున్నామంట. బ్లూ కలర్ కాంబినేషన్స్ అండ్ గ్రీన్ కాంబినేషన్, పింక్ యూజ్ చేస్తాం. అదే విధంగా కడీ బార్డర్, చిన్న స్మాల్ కడీ బార్డర్ యూజ్ చేస్తాం అనమాట. ఫ్రిల్స్ పార్ట్ మొత్తం ఆల్మోస్ట్ ఇదే స్టైల్లో కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ బుటీస్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనం ఏంటంటే కలర్ సెల్ఫ్ కలర్ లో కాంబినేషన్స్ లో తీసుకున్నాం. సెల్ఫ్ కలర్ ఇచ్చారు, సెల్ఫ్ కలర్ లో తీసుకున్నాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ మనకి కంటిన్యూ. ఓకే, బార్డర్ ఏదైతే ఇచ్చారో బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా ఇది యూస్ చేయొచ్చు. ఓకే, దీంట్లో ఏమైనా కలర్స్ అవైలబుల్? దీంట్లో మనకి 5-6 కలర్స్ వస్తాయి. 5-6 కలర్స్ పట్టులో కూడా. ఓకే అండి, మరి ఇంకా దీని ప్రైస్ చెప్పలేదు. దీని ప్రైస్ వచ్చి మనకి 6300. 6300. నైస్ అండి. పట్టు చూసారు కదండి, చాలా లైట్ వెయిట్ గా ఉంది, అలాగే కలర్ కూడా చాలా సూపర్ గా ఉంది కదండి. నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే పట్టులోనే ఇంకొక ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. యాక్చువల్గా పట్టు ఏ కలర్ కాంబినేషన్స్ అంటే ఎక్కువగా పికాక్ గ్రీన్ అనే కాంబినేషన్స్ యూస్ చేస్తాం, కానీ ఇది అసలు ఆల్మోస్ట్ మనకి ట్రెడిషనల్ టైప్. సో మనం ఏంటంటే పళ్ళు దగ్గర పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. పైన మన బార్డర్ ఏంటంటే సాటిన్ కలర్ కాంబినేషన్స్ అంటే పింక్ కలర్ యూస్ చేస్తాం అనమాట. కడ్డీ బార్డర్ అనేది మనకి బార్డర్ కింద పెట్టి తీసుకున్నాం. కొంచెం విడ్త్ కూడా తక్కువ కడ్డీ బార్డర్ ని. ఇది పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ కాంబినేషన్స్ లో కొంచెం ఎలివేట్ అయ్యే విధంగా తీసుకున్నారు. మొత్తం ఫుల్ ఇలా వస్తుంది. మధ్యలో చిన్న లైట్ ఆరెంజ్ కలర్ తో ఇచ్చేసారు. పళ్ళు మొత్తం ఇలా వస్తుంది. ఫ్రిల్స్ మొత్తం మనకి శారీస్ మొత్తం కూడా ఫుల్ బూటీస్ జరీ వీవింగ్ లో తీసుకొని ఎల్లో కలర్ కాంబినేషన్స్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ దగ్గర బూటీస్ అనమాట. శారీ మొత్తం కూడా మనకి ఫుల్ దగ్గర బూటీస్ దగ్గర ఇచ్చేసారు, రిచ్ లుక్ కనిపిస్తుంది. సో అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి బార్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి మన పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు, కడ్డీ బార్డర్ యూస్ చేస్తారు. పట్టు అనగానే బార్డర్ కింద ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఇచ్చేసి పైన గోల్డ్ తో ఇచ్చారు. ఈ మధ్యలో మనం పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్స్ మధ్యలో మనకి వీవింగ్ అనేది కొంచెం లైట్ గా కనిపిస్తుంది, చాలా అంటే కొంచెం షేడ్ మిక్సింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో ఇది మొత్తం ఫ్రిల్స్ పార్ట్ కి ఇలా వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి అదే విధంగా బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఏదైతే శారీ ఇచ్చారో దానికి బార్డర్ లో ఇచ్చింది బ్లౌజ్ గా యూస్ చేశారు. ఓకే, క్లాత్ కూడా చాలా బాగుంది, స్మూత్ గా లైట్ వెయిట్ పట్టు వస్తుంది. సో మనకి ఏంటంటే బార్డర్ కాంబినేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకున్నారు. సో మనం ఏంటంటే బ్లౌజ్ పెట్టించుకోవాలనుకున్నప్పుడు ఇది అవసరం లేకుండా జస్ట్ మనతో పెట్టుకుని ఇలా బార్డర్ కాంబినేషన్స్ లో బ్లౌజ్ పెట్టించుకున్నా కూడా చాలా బాగా వస్తుంది అనమాట సారీ. దీని ప్రైస్ వచ్చి మనకి 6200. 6200. ఇది కొల్లం అండి, కొల్లం పట్టు. సో ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్స్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, లైట్ పింక్, లైట్ గ్రీన్. సో మన ఇది ఏంటంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్స్ అలా యూస్ చేస్తుంటాం. అలా కాకుండా ఆపోజిట్ పర్టికులర్గా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తాము. సో పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి 2 sides 2 బార్డర్స్ తీసుకున్నాము. అదేవిధంగా కడీ బార్డర్ ప్లస్ బుటీస్ కూడా మనకి అక్కడక్కడ కలర్ కాంబినేషన్స్ బట్టి దగ్గర వస్తుంది. ఇది మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది కాబట్టి బుటీస్ అనేది ఎలివేట్ అయింది. దీంట్లో వచ్చి మనకి 2 బార్డర్స్ లో తీసుకున్నాం. ఒకటి మామూలుగా ట్రయాంగిల్స్ టైప్, ఒకటి మ్యాంగో డిజైన్స్ లాగా మనం బార్డర్ స్టైల్లో తీసుకున్నాము. శారీ మొత్తం పింక్ కలర్ కాంబినేషన్స్ లో అలా తీసుకున్నాము. స్మాల్ బుటీస్ తో శారీ మొత్తం బుటీస్ కంటిన్యూ అవుతుంది. ఒకటి జరీ బుటీస్ వస్తుంది, ఒకటి థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది అనమాట. సో దగ్గర బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం ఓవరాల్ గా కూడా. అదే విధంగా బార్డర్ కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బార్డర్ లో కూడా మనకి పికాక్ డిజైన్స్ తీసుకున్నారు. పికాక్స్ అండ్ ప్యారెట్ టైప్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్స్ తీసుకున్నారు. ఇట్లా ప్యారెట్స్ మన కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్స్ అండ్ సిల్వర్ యూస్ చేస్తారనమాట. అదేవిధంగా మనకి కంటిన్యూగా ఇది బార్డర్ వీవింగ్ లాగా మొత్తం కంటిన్యూగా బార్డర్ వస్తుంది. కడ్డీ బార్డర్ కూడా చాలా థిక్ గా ఇచ్చి హైలైట్ చేశారు. సో శారీ మొత్తం ఓవరాల్ గా మనకి కంటిన్యూగా ఇలా ఉంటుంది. ఓకే,
శారీ మొత్తం ఓవరాల్గా వస్తుంది. అదేవిధంగా బ్లౌజ్ తీసుకున్నప్పటికీ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నప్పటికీ లుక్ కూడా మనకి టోటల్ చాలా డిఫరెంట్. ఓకే నైస్ అండి. ఓకే మరి దీని ప్రైస్ వచ్చి మనకి 4200 పడుతుంది. 4200. ఓకే దీంట్లో కలర్స్ అవైలబుల్ ఈ మోడల్లో మనకి డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి. ప్రస్తుతానికి ఈ మోడల్ అయితే మనకు సింగిల్ పీస్ వస్తుంది. వావ్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. డిఫరెంట్ ప్యాటర్న్స్. మెటీరియల్ కూడా మనకి బైలు మెటీరియల్ మనకి జరీ స్టైల్లో మనం బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ జరీ కూడా కొంచెం షైనింగ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు, స్మాల్ డిజైన్ ఇచ్చారు. మనకి పికాక్స్ చూసారా ఆల్మోస్ట్ మనకి కొంగు టైప్. ఓకే మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పికాక్స్ డిజైన్స్ అనేది మనకి 4 తీసుకున్నారు. 4లో కూడా మనకి కట్ అయిపోయింది కాబట్టి ఆఫ్ అన్నమాట. సో మనకి పికాక్స్ కూడా మనకి డిజైన్స్ ఇచ్చారు. పికాక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దట్టు సిల్వర్ కలర్ కదా, సిల్వర్ షైనింగ్ గా ఉంది. షైనింగ్ వస్తుంది. అదేవిధంగా చిన్న కడ్డీ బోర్డర్ పికాక్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చేసారు, ఎక్కడ కట్టకుండా. సో మనకి ఇది పళ్ళు దగ్గరికి వస్తుంది. పళ్ళునే చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మరి శారీ ఎలా ఉంది? శారీ మొత్తం కూడా మనకి ఈ పికాక్స్ డిజైన్స్ అన్నమాట. ఓకే ఎండింగ్ లో బార్డర్ వస్తుంది. ఓకే ఇలా శారీ మొత్తం పికాక్స్ వస్తుంది. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే ఈ పికాక్స్ దగ్గర వస్తుంది. మనకి లెగ్స్ డిజైన్స్ కానీ ఆల్మోస్ట్ మనకి పెంచన్ ఇది మామూలుగా మొత్తం కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది మన బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ పింక్ అనేది యూజ్ చేస్తారనమాట. సో మనకి నోస్ కానీ అన్ని ఆల్మోస్ట్ మనకి ఒక పికాక్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో శారీ కూడా అంత కలర్ఫుల్ గా ఇచ్చారు. సో మనకి ఇది మొత్తం ఇలా వస్తుందండి. అదేవిధంగా ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే కూడా అక్కడ ఇచ్చారు. ఫ్రిల్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఈచ్ పికాక్ కనిపించే ఛాన్సెస్ బాగా కనిపిస్తుంది. ఓకే నైస్ అండి, నైస్ శారీ, నైస్ పికాక్ ఆల్సో. ఓకే అండి. సో ప్రిల్స్ పార్ట్ మొత్తం ఇలా ఇచ్చేసారు. వస్తుంది. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకు కూడా సేమ్ వస్తుందండి. కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే కాంట్రాస్ట్ కావాలనే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఈ బార్డర్ లో ఏదైనా మ్యాచింగ్ తీసుకొని బ్లౌజ్ చేసుకోవచ్చు. మనకి కడ్డీ బార్డర్ యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా బార్డర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంట్లో మన కలర్స్ వచ్చి ఇది సింగిల్ పీస్ మేడం. ఇదే విధంగా మనకి షేడ్ కాంబినేషన్ లో 1 or 2 pieces ఉంటాయి. ఓకే మరి ఈ శారీ ప్రైస్? దీని ప్రైస్ వచ్చి మనకి 6300 అలా పడుతుంది. వావ్ నైస్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 6300 అంటే వెరీ రీజనబుల్. ఎందుకంటే డిఫరెంట్ పీస్, డిజైనర్ పీస్ కాబట్టి. ఈ బైలులోనే మనం హాఫ్ అండ్ బైలు ఇప్పుడు మీకు చూపించింది బైలు శారీస్. ఈ బైలులోనే మనకి కొంచెం డిఫరెంట్ మెటీరియల్ ఆల్మోస్ట్ వస్తుంది అనమాట. ఇది మనకి కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. కడ్డీ బార్డర్ లా తీసుకున్నాం అంటే పళ్ళు రిచ్ గా కనపడడానికి. అదే విధంగా కడ్డీ స్టైల్ ఉంటుంది, మొత్తం ఫుల్ జరీ స్టైల్ అనమాట. ఇది పళ్ళు చాలా డిఫరెంట్ పీసెస్ వస్తుంది. సో అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక డైమండ్ షేప్ ఇలా బాక్సెస్ లాగా వస్తుంది అనమాట. ఓకే అదే విధంగా మనకి కింద బ్లాక్ కలర్ కాంబినేషన్ వల్ల జరీ కూడా మనకి రిచ్ గా కనిపిస్తుంది. చాలా గ్రాండ్ లుక్ శారీ. ఇది పళ్ళు పార్ట్ వస్తుంది అనమాట. పళ్ళు పార్ట్ బ్లాక్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్. అదే విధంగా పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. శారీ మొత్తం మనకి ఈ డిజైన్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక బంచెస్ వస్తుంది, ఆడొకటి వస్తుంది. ఆల్మోస్ట్ టాప్ బాటమ్ వస్తుంది. అంటే మన షోల్డర్కి వచ్చేటప్పటికి లుక్ వైజ్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది పళ్ళు పార్ట్. అదే విధంగా ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి అంటే వైట్ అండ్ బ్లాక్, దట్ కొంచెం లైట్ వైట్ విత్ క్రీమ్ కాంబినేషన్స్. అంటే మనకి ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ అనేది చాలా వరకు ఇంట్రెస్ట్ గా తీసుకుంటాము. ఇంట్రెస్టెడ్ కలర్. సో మనకి మామూలు హాఫ్ సారీ మోడల్ వస్తుంది. ఈ బైల్లో కూడా మనకి ఏంటంటే జూట్ మిక్సింగ్ ఇవ్వడం వల్ల అంటే షైనింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. అదే విధంగా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఒక పెద్ద ట్రయాంగిల్ షేప్ మనకి మొత్తం ఫుల్ డిజైన్, మనకి టెంపుల్ డిజైన్ లాగా మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది. ఇది కూడా మనకి జరీ వీవింగ్ వస్తుంది కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. అదే విధంగా కడ్డీ బార్డర్ మనకి కంటిన్యూగా ఇచ్చారు బార్డర్ అక్కడ. సో శారీ మొత్తం ఓవరాల్ కూడా మనకి కంటిన్యూ శారీ మొత్తం ఇలా ఇచ్చేసారు. లాంగ్ లెంత్ ఎక్కువగా ఇచ్చారు. ఇది ఫ్రిల్స్ పార్ట్ మొత్తం ఇలా ఈ స్టైల్లో వస్తుంది. ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సింపుల్ తీసుకున్నాం. అంటే శారీ మనకి చూడడానికి సింపుల్ రిచ్ లుక్ ఉంటుంది. అదే విధంగా బ్లౌజ్ కింద మనం సింపుల్ తీసుకున్నాం. ఓకే సో ప్లెయిన్ తీసుకొని జస్ట్ మనం వర్క్ చేసుకోవచ్చు. బ్లాక్ ప్యాచ్ ఏమైనా వేసి కూడా అటాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి ఈ శారీ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది అండి. మరి దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా? ఇవన్నీ సింగిల్ పీసెస్ కూడా, ఓన్లీ సింగిల్ పీస్. నైస్ కలర్ అండి. మరి కాంబినేషన్ చాలా బాగుంది. దీని ప్రైస్ మనకి 6000 పడుతుంది. 6000. ఓకే అండి, చాలా బాగుంది కదండి శారీ ప్రైస్ వచ్చేసి 6000 అండి. మెటీరియల్ చాలా టోటల్ డిఫరెంట్. అసలు అదే చెప్తున్నా, ఒకదానికి నో రిలేషన్ అనమాట. ఇది లెనిన్ కాటన్ మీద వస్తుంది. లెనిన్ క్లాత్. ఇది ఏంటంటే మనకి పళ్ళు పార్ట్కి వస్తుంది. దీంట్లో జూట్ వీవింగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్, జరీ స్టైల్ యూస్ చేస్తారు. ఈ మనకి ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ లో చెక్స్ లో షెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. సో ఇది పైన వచ్చి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తారు. బట్ ఏంటంటే బ్లాక్ కాంబినేషన్స్ అక్కడక్కడ వస్తుంది అనమాట. ఇది మనకి చెక్స్ ఇచ్చేసారు. ఇది పైకి వస్తుంది మనకి షోల్డర్ మీదకి. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా ఫుల్ థ్రెడ్ వర్క్ తో మనకి ఇంటి కుట్టు అంటారు కదా,
యాక్చువల్గా ఆ టైప్ డిజైన్స్ లో మొత్తం ఒక ఫ్లవర్ డిజైన్ అనేది యూస్ చేస్తారనమాట. Okay. సో శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి కంటిన్యూగా ఉంటుంది. సో మనకి కింద బార్డర్ జస్ట్ యాజ్ ఇట్ ఇస్ అలా కంటిన్యూగా ఓన్లీ షోల్డర్ పార్ట్ ఇచ్చేసి ఇదంతా ఇలా ఇచ్చేసారు. ఇది మనకి శారీ హాఫ్ ఇలా ఇచ్చేసి హాఫ్ ఇలా ఇచ్చేసారు. సో మనకి దీంట్లో లెనిన్ కాటన్ ఏంటంటే మనకి ప్లెయిన్ ఉంటుంది, సో ప్రింట్ స్టైల్ గా ఉంటుంది. ఇది మనం ఇది వర్క్ స్టైల్ లో చూపించాం. ఓకే, వర్క్ ఇచ్చేసి డిఫరెంట్ వస్తుంది. ఇది శారీ మొత్తం ఓవరాల్ గా శారీ మొత్తం కంటిన్యూగా ఉంటుంది. పైన వచ్చేసి స్క్వేర్స్, కింద డిజైన్ వస్తుంది. దట్టు వర్క్ చాలా బాగుంది. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో యూస్ చేస్తారు. ఓకే, ఏదైతే పళ్ళు పాటలో ఇచ్చారో బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్స్ యూస్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. ఇది కొంచెం ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నాం అనుకోండి, చాలా డిజైన్ గా పెట్టి కుట్టించారు. దీంట్లో కలర్స్ మనకి ఇది పై కలర్స్ చెక్స్ మోడల్స్ అనేది ఓన్లీ క్రీమ్ కలర్ బేసిక్ మీద తీసుకుంటాం. కలర్స్ మారుతూ ఉంటాయి. మరి ప్రైస్ వచ్చి మనకి 1800 అలా. 1800, వెరీ నైస్. ప్రైస్ వచ్చేసి 1800. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ ఇప్పుడు చూద్దాం. బాగల్పూర్ వస్తుంది. మనం జస్ట్ శారీ మొత్తం 3 కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చారు. జస్ట్ మొత్తం ప్లెయిన్ ఆల్మోస్ట్ మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ బ్లూ లో యూస్ చేసి జస్ట్ పళ్ళు పార్టీ వరకు మనం ఇలా తీసుకున్నాము. ఓకే, సో మనం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే పైన పళ్ళు చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఎండింగ్స్ లో 3 ఇచ్చేసి మళ్ళీ ఇది పైన వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని మధ్యలో మనం ఏంటంటే బ్లాక్ నెట్ మీద మన జరీ వీవింగ్ అనేది బుటీస్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా 3 షేడ్స్. దట్టు ఫ్లవర్ క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మధ్యలో మనం ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్, చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. డార్క్ గా కనిపిస్తుంది. ఎక్కడైనా ఇలా ఎలివేట్ అవుతూ ఉంటారు, చాలా బాగా వస్తుంది. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి పింక్ బార్డర్, పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే, పళ్ళులో ఒక పార్ట్ కలర్ ని ఇక్కడ బార్డర్ వేసేసారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అదే నెట్టెడ్ వీవింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి నెట్టెడ్ మీద గోల్డ్ కదా చాలా హైలైట్ అయింది. ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చారు. అసలు ఫ్లవర్ కంప్లీట్ గా ఇచ్చారు. చాలా బాగా వస్తుంది. ఇది మొత్తం ఫ్రిల్స్ పార్ట్ కింద ఇలా వస్తుంది. ఓకే, పైన బ్లూ కింద పింక్ కలర్ కాంబినేషన్స్. ఓకే, సో మనకి ఈ మోడల్ లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ వస్తాయి. డిజైన్స్ కూడా అంటే ప్యాచెస్ విషయంలో డిఫరెంట్ గా వస్తాయి. ఫ్లవర్ డిజైన్స్, లోటస్ ఫ్లవర్స్, అట్లా డక్స్ డిజైన్స్, అలా డిజైన్స్ వస్తాయి. ఫ్లవర్స్ వచ్చేసి డిఫరెంట్ గా. ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ స్టైల్. ఓకే, బార్డర్ లో ఎండింగ్ లో ఏది ఇచ్చారో పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. బ్లూ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. కానీ అంటే మనకి ఫ్రిల్స్ పెట్టినప్పుడు పింక్ అనేది కొంచెం సైడ్ బార్డర్ వస్తుంది కాబట్టి పింక్ బ్లౌజ్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, నైస్ అండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. మరి ప్రైస్ వచ్చి మనకి 1900 పడుతుంది. 1900 చాలా బాగుందండి. చూసారు కదా, ఇంత బ్యూటిఫుల్ సారీ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. మరి దీని ప్రైస్ వచ్చేసి 1900. మరి ఈ శారీని ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్లెంటీ కలెక్షన్ శారీస్ ని మీరు తప్పకుండా విజిట్ చేయాలి, పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. నియర్ ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ ని ఇప్పుడు చూద్దాం. బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నామండి. మనకి ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఇది మనం కట్ బోర్డర్ స్టైల్లో వీవింగ్ తీసుకొని మొత్తం ప్రింట్ స్టైల్ అనమాట. ఓకే, సో మనకి బోర్డర్ స్టైల్లో మనం ఆల్టర్నేట్ గా దగ్గర బుటీస్ టైప్ లో తీసుకున్నాం. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ కట్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి లుక్ వచ్చింది. ఈ బ్లాక్ సూపర్ నెట్ లో కూడా మనం ఏంటంటే ఈ బ్లాక్ కుందన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ కూడా హైలైట్ అవుతుంది అనమాట. దట్టు చిన్న చిన్న చెక్స్ వస్తుంది. సో మనకి ఇది పళ్ళు పార్ట్ కి ఇలా వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఫ్రిల్స్ కూడా సేమ్ అలా. ఓకే, అండ్ బాటమ్ లో ఇచ్చేసారు. బాటమ్ లో కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. సేమ్ మనకి చాలా కొంచెం ఫ్యాన్సీగా పెడితే కూడా కలర్ కాంబినేషన్స్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బార్డర్ కూడా ఇలాగే ఇచ్చారు. పళ్ళులో ఏదైతే ప్యాచ్ ఇచ్చారో సేమ్ వస్తుంది. సో ఇది మొత్తం ఫ్రిల్స్ పార్ట్ కి ఏ స్టైల్లో ఉంటుంది. ఓకే, అదే విధంగా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. ఓకే, ఆరెంజ్ ఇచ్చేసారు. కట్ వర్క్ తో ఏదైతే బార్డర్ ఇచ్చారో పళ్ళుకి ఇచ్చారో అదే స్టైల్ మనకి ఏంటంటే ఇక్కడ ప్రింట్ యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, బ్లాక్ తో ఆరెంజ్ మీద ప్రింటెడ్. ఓకే, సో మనం ఇలాంటివి ఏంటంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, నైస్ అండి. దీని ప్రైస్ వచ్చి మనకి 1700 1700 ఓన్లీ. ఓకే అండి, మరి దీంట్లో కలర్స్ ఇది బ్లాక్ కామన్ గా ఉంటుంది. కింద కలర్ వచ్చి మనకి ఓన్లీ కలర్స్, బార్డర్ కలర్స్, పళ్ళు కలర్స్ చేంజ్ అవుతాయి. అంటే ఓన్లీ ఇప్పుడు దీంట్లో ప్రస్తుతానికి అయితే 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది. ఓకే అండి, సో మనకి డిజైనర్ వేర్ అండి. ఇది డిజైనర్ వేర్ మనకి నెట్టెడ్ కదా, నెట్టెడ్ వస్తుంది. ఓకే, సో మనం ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తారు. సో చిన్న పైపింగ్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది జార్జెట్ మెటీరియల్ లో యూస్ చేస్తాం. జార్జెట్ లో కూడా మంచి క్వాలిటీ బాగుంటుంది. ఈ మధ్యలో మనకి ఏంటంటే నెట్టెడ్ వీవింగ్ తీసుకున్నామండి. నెట్టెడ్ లో కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ తో మొత్తం మనకి వెల్వెట్ ఇది వస్తుంది కదా, థ్రెడ్ వూల్ వర్క్ ఆ టైప్ లో మనకి మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. ఓకే, మొత్తం థ్రెడ్ వర్క్ మొత్తం కంప్లీట్ గా ఆల్ ఓవర్ లాగా వస్తుంది అనమాట. ఓకే, మొత్తం ఊల్ వర్క్ తో మొత్తం చేసేసారి ఓవరాల్ గా.
దట్టు నెట్టెడ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. మనం ఇక్కడ కింద పింక్ యూస్ చేస్తాం, ఇక్కడ నుంచి వేరే కలర్ కాంబినేషన్స్. ఓకే, డిఫరెంట్ పీచ్ లాగా ఇచ్చారు. కింద మనం కొంచెం టమోటా కలర్ పింక్ యూస్ చేస్తాము. అదే విధంగా కడి బోర్డర్ అనేది సేమ్ పైన ఎలా బార్డర్ ఇచ్చారు అలాగే బార్డర్ ఇచ్చారు, చిప్ వర్క్ యూస్ చేశారు. ఇది మొత్తం శారీ మొత్తం ఓన్లీ పళ్ళు పట్టిలా శారీ మొత్తం ఓవరాల్ గా వస్తుంది. శారీ మొత్తం ఓకే. దీనికి ఏంటంటే మనము పెట్టికోట్ ఇలా యూస్ చేసాం అనుకోండి, లుక్ వైజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ శారీకి విత్. అవునండి, సాటిన్ మనకి క్లాత్ లాగా వస్తుంది. ఇది కొంచెం క్వాలిటీ కూడా బాగుంటుంది, షైనింగ్ కూడా ఉంటుంది శారీ కట్టినప్పుడు. స్కిన్ కలర్ లా వస్తుంది, లుక్ వైజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. ఎస్ అండి. ఇది మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా మనకి కంటిన్యూగా వస్తుంది. ఓకే, కంటిన్యూగా ఎండింగ్ వరకు ఇలాగే ఇచ్చారు. ఎండింగ్ వరకు వస్తుంది. బ్లౌజ్ కొంచెం మనకి ఏంటంటే మనం బోర్డర్ ఏ కాంబినేషన్స్ యూస్ చేస్తారో సేమ్ అదే కాంబినేషన్స్ లో బ్లౌజ్ యూస్ చేస్తారు. కాకపోతే ఇవ్వడం మాత్రం ఇలా గోల్డ్ కలర్ లో ఇచ్చేసారు, ప్యాచెస్ ఇచ్చారన్నమాట. ఓకే, ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనకి 3400 అలా పడుతుంది. ఓకే, సో మనకి టోటల్ లో డిజైనర్ లో కూడా మనకి ఏంటంటే గాగ్రా మోడల్ అండి. గాగ్రా మోడల్ రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది. వెల్వెట్ ఫ్లవర్ తీసుకున్నాం అన్నమాట, వెల్వెట్ ప్యాచెస్. ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్స్ లో మొత్తం బుటీస్ టైప్ లాగా వచ్చింది. దీంట్లో మనకి మోతీ వర్క్ అనేది ఎలివేట్ అయింది అనమాట. మధ్య మధ్యలో ఈ కుందన్స్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది అనమాట, పేస్ట్ చేశారు ప్రతి ఒక్క ఫ్లవర్ కి వస్తుంది. అదేవిధంగా ఇది బార్డర్ స్టైల్. సో పళ్ళు దగ్గర కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే స్టైల్ చాలా రిచ్ లుక్ ఉంది. శారీ మాత్రం రెడ్ కలర్ అల్టిమేట్. అందులో ఈ రెడ్ కలర్ కాంబినేషన్స్ మీద మనం మొత్తం ఫుల్ బూటీస్ కంటిన్యూగా అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి కుందన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ రిచ్ లుక్ కనిపిస్తుంది. ఇది పళ్ళు పార్ట్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఇది ఫ్రిల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే గాగ్రా మోడల్ అండి. 1 minute శారీ యా ఈజీగా వేర్ చేయొచ్చు. సడన్ గా శారీస్ కట్టడానికి డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇది నెట్టెడ్ మీద మెటీరియల్ లో తీసుకున్నారు. జస్ట్ మొత్తం ప్యాచెస్ జస్ట్ మన చేసుకోవడానికి. మొత్తం ఇది మనకి మధ్య మధ్యలో ఇట్లా బాక్సెస్ టైప్ లో వస్తుంది. కింద వచ్చేటప్పటికి ఫుల్ వర్క్ జరీ వర్క్ వస్తుంది. కంటిన్యూగా మనకి మొత్తం ఫ్రిల్స్ కూడా మనకి డైరెక్ట్ కాబట్టి గేర్ కూడా చాలా బాగా వస్తుంది. ఎక్కువగా ఇచ్చారు, గేర్ కూడా చాలా లెంత్ ఇచ్చారు. ఇది మొత్తం ఇలా ఈ స్టైల్లో ఉంటుంది అనమాట. కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి కంటిన్యూగా ఏ బార్డర్ ఉంటుందో అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఇది ఫ్రిల్స్ పార్ట్ ఆల్మోస్ట్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ క్రీమ్. ఇది మన స్టార్టింగ్ లో మనం ఇచ్చేసుకుంటాం కాబట్టి ఓకే క్రీమ్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తాం. ఓకే, క్లాత్ క్రేప్ మెటీరియల్. ఓకే, సారీ చాలా బాగుంది. బ్లౌజ్ కూడా ఇచ్చిన బ్లౌజ్ మనకి ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాం. రెడీమేడ్ బ్లౌజ్ అంటే సారీ హైలైట్ ఉంది కాబట్టి సో రెడీమేడ్ బ్లౌజ్ యూస్ చేస్తారు. ఇది ఫ్రంట్ ఇది మన బ్యాక్ సైడ్ కి వస్తుందండి. మనకి ఫ్రిల్స్ కి ఏ టైప్ వర్క్ ఇచ్చారో సేమ్ అదే టైప్ వర్క్ మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ యూస్ చేస్తారనమాట. అదే విధంగా మనం ఏంటంటే రెడ్ కలర్ సాటిన్ వెల్వెట్ వేసుకొని చిన్న మోతీ వర్క్ ఇచ్చారు, ప్యాచ్ కూడా ఇచ్చారు. సేమ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే టైప్ మనకి వర్క్ తీసుకొని వెల్వెట్ ప్యాచ్ తీసుకున్నాం. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. అదే విధంగా ఫ్రంట్ కి వచ్చేటప్పటికి మనకి బెనారస్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని జస్ట్ మనకు కొంచెం ప్యాటర్న్స్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా కుట్టించుకున్నాం. హ్యాండ్స్ కూడా నెట్టెడ్ ఇచ్చేసారు. ఓకే అండి, మరి సారీ ప్రైస్? దీని ప్రైస్ వచ్చి మనకి 5500. 5500. ఇంత రిచ్ లుక్ సారీ విత్ హాఫ్ సారీ లాగా లైక్ చూసారు కదండి, చాలా రిచ్ లుక్ ఉంది కదండి. ఇప్పుడే వేర్ చేయాలి అనిపిస్తుంది కదండి. దీని ప్రైస్ వచ్చేసి 5500. తప్పకుండా విజిట్ చేయండి. మనకి ఈ డిజైనర్ సారీస్ లో కూడా మనకి అంటే డార్క్ కలర్ కాంబినేషన్ ఫాలింగ్ క్లాత్ నెట్టెడ్ స్టైల్ వీవింగ్ తీసుకున్నాము. మొత్తం సీక్వెన్స్ వర్క్ అనమాట. మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేసాము. పైన సీక్వెన్సీ బ్లాక్ చిప్స్ వర్క్ అనమాట. మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి చిప్స్ వర్క్ తో చాలా హెవీగా వస్తుంది. ఇది మొత్తం చిప్స్ వర్క్ కూడా మనకి నైట్ పార్టీస్ కనుకోండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి పైన కింద 2 sides బోర్డర్స్ సేమ్ ఇచ్చారు. ఇది మన పళ్ళు పార్ట్ కోసం నెట్టెడ్ మీద ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. నెట్టెడ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. వర్క్ అనేది హైలైట్ చిప్స్ వర్క్ బ్లాక్. సో అదే విధంగా ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ కాకుండా క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. చాలా స్మూత్ గా ఉంది, స్మూత్ ఉంటుంది. 2 sides మనకి బోర్డర్ కూడా మనకి కింద బార్డర్ చూసారా సీక్వెన్స్ లో మన బార్డర్ ఏ కలర్ ఇచ్చారా? పర్పుల్ మీద ఈ కలర్ సీక్వెన్స్ కి మనం 4 lines తీసుకున్నాం. దగ్గర ఇవ్వడం వల్ల ఏంటంటే కూడా మనకి ఏంటంటే ఒక బార్డర్ స్టైల్ లాగా కనిపిస్తుంది. మొత్తం ఇది ఫ్రిల్స్ పార్ట్ కి ఈ స్టైల్లో వస్తుంది. మన బ్లౌజ్ వచ్చేటప్పటికి మనం సింపుల్ ప్యాటర్న్స్ లో యూస్ చేస్తాం అనమాట. ఇలా బ్లౌజ్ కాకుండా మనం ఓన్ గా కొన్ని ఏంటంటే బ్లౌజెస్ మనం ఇలా చేసి నైస్ అండి, నైస్ కాంబినేషన్స్. ఓకే, సో దీని మీదకి పర్ఫెక్ట్ మ్యాచ్ సో డిజైన్ చేయించుకున్నాము. చిప్స్ వర్క్ మొత్తం ఫుల్ బ్లాక్ లో తీసుకున్నాము. మనము నెట్టెడ్ హ్యాండ్స్ జస్ట్ సింపుల్ హ్యాండ్స్ లో అలా పెట్టి ఈ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సారీకి పర్ఫెక్ట్ మ్యాచ్. ఇంకో సారీస్ కూడా వేర్ చేయొచ్చు. ఈ స్టైల్లో కూడా మనకి ఏంటంటే బ్లౌజెస్ కొన్ని డిజైన్ చేయించుకున్నాం. ఓకే, సో బ్లాక్ తర్వాత నెక్స్ట్ ఇది సీక్వెన్స్ లో బ్లాక్ యూస్ చేస్తాము. పీచ్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్. సో మనకి ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది. జస్ట్ షార్ట్ హ్యాండ్స్ అలా పెట్టుకున్నాం అనమాట. సీక్వెన్స్ లో తీసుకున్నాం. ఇది మోడల్ కూడా మీకు బ్యాక్ సైడ్ మధ్య అందరూ చాలా మంది ఎక్కువ రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి మనం ఆ టైప్ లో కొంచెం అంటే కొంతమంది ప్లెయిన్ సారీస్ కూడా యూస్ చేసే విధంగా కూడా ఉంటుంది.
సో మన బ్యాక్ సైడ్కి ఇలా వస్తుంది, ఇది సీక్వెన్స్. మనకి ఈ రేంజ్ కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 450, 500 నుంచి స్టార్టింగ్ వస్తుంది. చాలా రీజనబుల్ గా అండి ప్రైజెస్ మాత్రం 450 to 500 మధ్యలో, 500, 1000 వరకు ఉన్నాయి. ఇప్పుడు దీని రేంజ్ వచ్చి మనకి 500 దాకా పడుతుంది. 500 వెరీ నైస్ అండి. 500 అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇది వచ్చి బంజారా వర్క్ వస్తుంది. బంజారా వర్క్. సో ఆల్మోస్ట్ మనకి ఇది ఇలాంటి వర్క్ అనుకోండి, ప్లెయిన్ బ్లౌజ్ శారీస్ యూస్ చేస్తాను అనుకోండి, చాలా బ్లూ యూస్ చేయొచ్చు, ఏ కలర్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇది కొంచెం ఫ్రీ సైజ్ ఇస్తాము. సో మనం ఏంటంటే కొంచెం ఆల్టరేషన్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీని రేంజ్ కూడా మనకి మాక్సిమం 800 వరకు పడుతుంది. 800 చాలా కలర్ఫుల్ గా ఉంది. 800 ఎనీ శారీ కూడా వేర్ చేయొచ్చు దీని మీదకి. అదే విధంగా మనం ఏంటంటే సిల్వర్ లో తీసుకున్నామండి. కొంచెం నైట్ టైం బ్లాక్ సిల్వర్ ఈ స్టైల్లో మన దగ్గర అన్ని వెరైటీస్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇది కూడా మనకి ఏంటంటే సీక్వెన్స్ టైప్ లో వస్తుంది అనమాట. దీనికి కూడా ఎనీ సారీ యూస్ చేయొచ్చు. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 700 రేంజ్ లో పడుతుంది. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మెయిన్ బ్లౌజెస్ కూడా సారీస్ తో పాటు బ్లౌజెస్ కూడా ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్స్ లో. ఓకే, ప్లస్ బ్లౌజెస్ కి కూడా డిఫరెంట్ బ్లౌజెస్ పీసెస్ ఉన్నాయి. ఇది ఏంటంటే మనం జరీ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకుని థ్రెడ్ వీవింగ్ తో జరీ బుటీస్ అలా ఇచ్చాము, షార్ట్ హ్యాండ్స్ అలా పెట్టుకున్నాం అనమాట. సో ఈ రెడీమేడ్ బ్లౌజెస్ వల్ల ఏంటంటే మనం సింపుల్ గా శారీ ఉంటుంది, దాన్ని యూస్ ఉంటుంది. శారీస్ అంటే కొంచెం మళ్ళీ ఇది అన్నప్పుడు లైట్ వెయిట్ ఉంటుంది, బట్ బాగుంటుంది. ప్లస్ బ్లౌజ్ వేసి సింపుల్ శారీ వేసి ప్లెయిన్ శారీస్ శారీకి బ్లౌజ్ కి హైలైట్ లుక్ అవుతుంది. బ్లౌజ్ వల్ల ఇంకా ఎక్కువ శారీకి లుక్ వచ్చేస్తుంది. ఓకే, దీని ప్రైస్ కూడా మనకి 750 అలా 750. సో 400 నుంచి 1000 లోపు ఉన్నాయి బ్లౌజెస్ అన్ని. ఓకే అండి, మరి లక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మెయిన్ ఏంటి అంటే బ్లౌజెస్ చూపించారు, బ్లౌజెస్లో డిజైనర్ బ్లౌజెస్ చూపించారు, అలాగే డిజైనర్ శారీస్ కూడా చూపించారు, హైలైట్ శారీస్ చూపించారు, అలాగే పట్టు శారీస్ ఫస్ట్లో చూపించారు. పట్టులో కూడా బయలు పట్టు అని డిఫరెంట్ కాన్సెప్ట్తో మా ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, లక్ష్మి గారు ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ శారీస్ గురించి మనకు చూపించారు. దాంట్లో పట్టు చూపించారు, ఫాలింగ్ క్లాత్ చూపించారు, డిజైనర్ పీసెస్కి కూడా చూపించారు, అలాగే డిజైనర్ బ్లౌజెస్ కూడా చూపించారండి. మరి ఇలాంటి శారీస్, ఇలాంటి ఫ్యాబ్రిక్ క్లాత్స్ ఉన్న శారీస్ కనుక మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి నియర్ ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి ఇది వాటి బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ హలో లేడీస్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.